గుడివాడ నియోజకవర్గంలో కేజీఎఫ్ తరహాల పాలన జరుగుతుందన్నారు గుడివాడ టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తనకు అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. తానెప్పుడు నియోజకవర్గానికి దూరంగా లేనన్నారు. ఇప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా తన కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర చరిత్రలోనే గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముతో మా అమరావతి ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సంగ్రామం దగ్గర పడే కొద్దీ ఆ గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం రసవద్దంగా మారింది. ఏదైతే ఇక్కడ ఆ గుడివాడ కొడాలి నాన్న అడ్డ అన్నట్టు అనుసంధానం మొన్నటిదాకా కలిగింది. ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐ గుడివాడ విద్యావేత్త, అలాగే కష్టపడి యువ వయసులోనే అమెరికా వెళ్ళి ఆ ఉన్నత విద్యావేత్తగా ఉన్నత వ్యాపార వ్యవస్థగా ఎదిగారు. ఆయన మరలా వచ్చి ఇక్కడ ఆ పుట్టిన ఊరికి పుట్టిన గడ్డకి ఏదో మేలు చేయడానికి వచ్చారు. ఆయన ఇప్పుడు కొడాలి నాని మీద పోటీకి బరిలో దిగబోతున్నారు. ఆయన అడిగి ఆ ప్రచారం ఎలా ఉంది, ఆ కొడాలి నాని మీద ఎలా ఢీకొనబోతున్నారు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ముందుగా రామ్ గారు మీకు శుభాకాంక్షలు అండి. పుట్టినగడ్డ మీదకి వచ్చి ఆ ప్రజలకు మేలు చేయాలని కథం దొక్కుతున్నందుకు. అంటే గుడివాల రాజకీయాలు ఎలా ఉన్నాయి? మొన్నటిదాకా మీరు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. అక్కడ ఉన్న వ్యవస్థ వేరు, ఇక్కడ ఉన్న వ్యవస్థ వేరు. ఇక్కడ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి అడుగు ముందుకేస్తున్నారు. ముందుగా ఇప్పుడు మా తరం అన్నారు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ మేము ఇక్కడ భారతదేశంతోనూ మా సొంత ఊర్లతోనూ ఎక్కడ అనుబంధం కోల్పోలేదు. మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, మా చెల్లెళ్ళు ఇక్కడ, మా అక్కలు ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉంటారు. సో అనుబంధం ఎక్కడ కోల్పోలా. మేమంతా కలిసి గట్టిగా పొద్దాక వస్తూనే ఉండేవాళ్ళం. మేము పొద్దాక ఇక్కడే ఉంటాం. మా అమ్మాయిలు కూడా తెలుగు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఫస్ట్ నుంచి కూడా. సో అక్కడ మిస్ అవ్వదు అది. అందుకని మేము దూరంగా లేము. ఫస్ట్ థింగ్ ఇక్కడే ఉన్నాం. మనుషులు అక్కడ ఉన్నాం, మనసంతా ఇక్కడే ఉంది ఎప్పుడు ఫస్ట్ నుంచి. అదే రకం ఇక్కడంతా తిరుగుతూ ఉన్నాం. వచ్చిన ప్రతిసారి మేము గుడివాడ చూస్తూనే ఉన్నాం. గుడివాడ రాజకీయాలు ఏం కొత్త కాదు మనకి. అంటే గుడివాడలో స్థిరపడిపోయిన కొడాలి నానిని ఢీ కొంటామంటే ఓ పెద్ద మీరు మళ్ళీ చెప్తున్నా, కొడాలి నాని స్థిరంగా ఇక్కడ స్థిరపడిపోయాడండి. హైదరాబాద్లో ఉంటాడు ఆయన. గుడివాడలో ఎమ్మెల్యే, హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ జనాలు పొట్టలు కొడతాడు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడు. అది పాయింట్. అయితే ఆయన ఢీ కొట్టడం కష్టం అనేది ఆ గతంలో ఉన్న మాట. అది ఇప్పుడు చరిత్ర తిరగరాయగలుగుతారంటారా? గతం అంటున్నారు కదా మీరు, అయిపోయింది ఆల్రెడీ. నేను రాయట్లా, అది ప్రజలు రాస్తున్నారు. ప్రజల తరపున నేను ఉంచున్నా. ఇది కొడాలి నానికి నాకు కాదు, కొడాలి నానికి ప్రజలకి జరుగుతున్న యుద్ధంలో నేను ముందున్న ఒక అడుగు అంతే. అయితే ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో మీరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల్లో మీ స్పందన ఎలా ఉంది? ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి కానీ ఎలా పనులు చేసిందో, అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా? మరి పెద్ద జోకులు వేస్తున్నారు మీరు. దీంట్లో గుడివాడలోనూ అసలు ముందు వైఎస్ఆర్సీపీను అభివృద్ధి మీరు రెండు ఒకే సెంటెన్స్లో పెట్టారు. అది చాలా దారుణమైన సంగతి. ఆ రెండు కలిసి ఉండవు ఎప్పుడు. ఇంకోటి వైఎస్ఆర్సీపీను డిస్ట్రక్షన్ రెండు కలిసి ఉంటాయి. అలాగే కొడాలానికి అయితే అసలు సమస్య లేదు, ఆలోచన కూడా ఉండదు. అంటే ఎలా చేయాలనేది తెలియదు, ఇలాంటి చేయొచ్చు అనేది కూడా ఐడియా రాదు. అలాంటి వ్యక్తి రోడ్లే అలా లేచిపోతారు కుదిరినప్పుడు. కాలువలు తవ్వాలి, వాళ్ళు కుదిరినప్పుడు తోగుపోతారు. అంటే ఇది చేపించాలి, ఈ టైంలో ఇది చేశారా, ఆగస్టు వచ్చేస్తుంది వానలు వచ్చేస్తాయి, లేదు జూలై వచ్చేస్తుంది వానలు వచ్చేస్తాయి, పంటలు అదే ప్యాడీ వేసుకుంటారు, వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంది, వచ్చినాయా లేదా, వచ్చే అవకాశం ఉందా, ఎంత వస్తాయి, ఇట్లాంటి ఆలోచనలు ఉండవు అతనికి. అలా దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా మొదలెట్టిందంటే ఎక్కడ స్థలం దొరుకుతుందా కబ్జా చేద్దామని. నేను ఊర్లో చూస్తుంటే నేను గుడివాడ వచ్చినాక ఇలాంటివి లేవనుకున్నా. కనీసం జోదాలాడతాడు, అయ్యాడతాడు, ఇట్లాంటివి అనేది జనాలందరికీ తెలిసిందే. కానీ గుడివాడ పూర్తిగా దిగి జనాలతో తిరుగుతుంటే అప్పుడు తెలిసి వస్తుంది. చాలామంది వచ్చి
మా స్థలాలు కాజేశాడు అనే రేంజ్కి వచ్చేసింది. ఇంత దారుణమైన పరిస్థితిలో ఒక గుడివాడ ఉంది. ఇంకా చాలా అక్రమాలు జరిగినాయి, అన్ని బయటికి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎవరైనా వైఎస్ఆర్సీపీ తరఫున ఇబ్బంది పడుతున్నామని కానీ జరిగిన అన్యాయాలు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నారా? ఏమంటున్నారు ప్రజలు? అంటే నేను చెప్పింది ఒకటే అండి, ప్రజలే నన్ను నుంచోబెట్టారు ఇక్కడ. వాళ్ళ కోసమే నేను వచ్చా. వాళ్ళ కష్టాలు తెలిసే నేను వచ్చా. చెప్పకుండా ఉండటం అనేది అసలు ఎప్పుడూ లేదు. కనపడిన అడిగితే ప్రతి ఒక్కరికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న పరిస్థితులు ఉంటాం. ఏ వార్డు వెళ్ళండి, లేదా ఏ విలేజ్ వెళ్ళండి, వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. అనేకంలో 1-2 తీర్చే ఉద్దేశం కూడా లేనివాడు మనవాడు. అన్నీ తీర్చవసరంలా, కనీసం 1-2 కూడా తీర్చే ఉద్దేశం కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. దీంట్లో మీకు నీళ్లు చూడండి, ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా నీళ్లు బాగానే ఉన్నాయా, మీకు అందరికి బాగానే వస్తున్నాయని ఎక్కడైనా అడగండి. గుడివాడలో అయితేనో రావు, వస్తే ట్యాంకులు వస్తాయి. ట్యాంకులు వచ్చినప్పుడు తింటారు. అంటే జనాలందరినీ ఒక మీరు ఎవరు పెట్టారు కానీ గడ్డంగా కానీ దీన్ని సుమారుగా కన్నడ మూవీ ఉంది చూసారు, ఏంటది, కేజీఎఫ్ లాగా ఉంది పరిస్థితి ఇక్కడ జనాల పరిస్థితి. ఇలా రాజకీయాలు అంత రేంజ్లో పెరిగి వర్గానికి సంబంధించి అభివృద్ధి పదంలో లేదు, శూన్యంగా ఉందని చెబుతున్నారు. అలాగే ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచినీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ బలంగా ఉందని అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాల్లో ఉన్నారంటున్నారు. కష్టాలకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించి ఏదైతే తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానంటున్నారు. నిస్వార్థంగా పనిచేసే క్రమంలో నియోజకవర్గానికి గెలిస్తే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ముందని కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. అలాగే నాని నియోజకవర్గంలో చేసింది కూడా ఏం లేదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాగేశ్వరరావు, గుడివాడ.